ఒకవేళ మీరు టీసీఎస్ ఎంప్లాయీ అయితే గనక ఈ రెస్టారెంట్ గురించి నిజంగా తెలుసుకోవాల్సిందే. ఇంకా ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ అయితే నిజంగా ఏ క్లాస్‌గా ఉందన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నిజంగా చాలా బాగున్నాను. అండ్ రీసెంట్‌గానే కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా నాన్ వెజ్ మీద దండయాత్ర చేయాల్సిన టైం అయితే వచ్చేసిందనమాట. అందులోనూ మన పాకెట్‌కి అయితే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. ఇంతకీ అదెలా అంటే రీసెంట్‌గానే నా రూమ్‌మేట్‌కయితే ఒక మంచి జాబ్ ఆఫర్ అయితే వచ్చిందనమాట. తను ఆల్రెడీ టీసీఎస్ ఎంప్లాయే. బట్ ఇప్పుడు ఇంకా మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో, ఇంకా కొన్ని డేస్‌లో తను రూమ్ అయితే వెకేట్ చేసేసిద్ది. ఇంకా పార్టీ ఇవ్వకపోతే మనం ఊరుకోం కదా! సో, కార్తీక మాసం అవ్వంగానే మమ్మల్నయితే ఈ రెస్టారెంట్‌కి తీసుకొచ్చిందనమాట. తులిప్స్ గ్రాండ్ రెస్టారెంట్. ఇదైతే మాకు దగ్గరలోనే ఉండిద్ది. దీన్ని నేనే సజెస్ట్ చేశాను. ఆల్రెడీ నేను 2, 3 టైమ్స్ తిన్నాను. నాకు నచ్చింది. సో, వీళ్ళకి కూడా నచ్చుద్దని ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకొచ్చాననమాట. కాకపోతే ముందు నాకు నచ్చడం కాదు, నాతో వచ్చిన వాళ్ళకి కూడా నచ్చాలి ప్లీజ్ అని. ఎందుకంటే గతంలో ఒకసారి మేము ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఫుల్ బోల్తా కొట్టేసాము. ఇది మాత్రం అలా అవ్వకూడదు దేవుడా, ఖచ్చితంగా మా వాళ్ళకి నచ్చాలి అనుకున్నాను. మీరు ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అర్థమైద్ది ఏ రెస్టారెంట్ గురించి చెప్తున్నాను అని. సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ గురించి చెప్పేస్తాను, చూసేయండి. ముందైతే ఈ రెస్టారెంట్ నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడటానికి చాలా బాగుంది. ఇంకా మెన్యూ కార్డ్ మొత్తం అలా తిరిగేసేసి ముందైతే సూప్‌తో స్టార్ట్ చేసామనమాట. చికెన్ మ్యాంగో సూప్ నాకైతే చాలా ఇష్టం. కాకపోతే రెస్టారెంట్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉండిద్ది కదా! ఇక్కడ మాత్రం మాకు బాగా నచ్చింది. ఇంకా వేడి వేడి సూప్ అలా తాగేసాక స్టార్టర్స్‌లో అయితే నాన్ వెజ్‌లో అయితే చికెన్ డ్రమ్ స్టిక్ చెప్పాము. వెజ్‌లో అయితే వెజ్ షంగ్రిల్లా అని చెప్పాము. నాకు చికెన్ డ్రమ్ స్టిక్ అయితే చాలా నచ్చింది. ఇంకా వెజ్ షంగ్రిల్లా కూడా మా వాళ్ళందరికీ బాగా నచ్చింది. నాకే కొంచెం నచ్చలేదు. బాగుంది, కాకపోతే నాకు కంపేర్డ్ టు చికెన్ డ్రమ్ స్టిక్కే బాగా నచ్చిందనమాట. ఇంక తర్వాత అయితే బిర్యానీ టైం వచ్చేసిందనమాట. మళ్ళీ మెన్యూ కార్డ్ తీసుకుని అలా తిరిగేసాము. తీరా చూస్తే అంటే జనరల్‌గా సింగిల్, ఫుల్, ఫ్యామిలీ ప్యాక్ ఇట్లా ఏమన్నా మెన్షన్ చేసి ఉంటే కదా! ఇక్కడ అలా ఏం లేవనమాట. జనరల్‌గా ఇట్లా ఒక ప్రైస్ ఏసేసి ఉంది. ఐటెమ్ పేరు పెట్టారు, పక్కన ప్రైస్ ఉంది. సో, అది ఒకళ్ళకి వస్తదా, ఇద్దరికి వస్తదా అట్లా మనకేం తెలీదనమాట. తీరా వాళ్ళని పిలిచి అడిగితే గనక జనరల్‌గా ఒకటి చెప్తే ఇద్దరికి వస్తది అని చెప్పారనమాట. ఆల్రెడీ మేము సూప్ స్టార్టర్స్ తినేసి ఉన్నాం కాబట్టి ముందొకటి తీసుకుందాము, సరిపోతే ఇంకోటి చెప్పుకుందాము అన్నట్టు. అందులోనూ ఒక అమ్మాయి బిర్యానీ తినదు. సో, తను ఆలు పరాటా తీసుకుంది. సో, మేము ముందైతే ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పామనమాట. ఒక ఎగ్, బోన్‌లెస్ పీసెస్ అండ్ రైస్ తీసుకొచ్చారు. అందరికీ తలా కొంచెం పెట్టుకున్నాము. సో, అసలు రైస్ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా 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 బాగుంది. నాకు జనరల్‌గా బిర్యానీ అంటేనే ఇష్టము. ఒకవేళ అది నచ్చలేదు అంటే అది చాలా దరిద్రంగా ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ బిర్యానీ నాకు ఎలా ఉన్నా నచ్చేసిద్దనమాట. ఇక్కడ మాత్రం అదిరిపోయింది. ఒక బిర్యానీ సరిపోయిద్ది అనుకున్నాం కానీ సరిపోలేదనమాట. సో, ఇంకోటి కూడా స్పెషల్ చికెన్ బిర్యానీ అనే చెప్పుకున్నాము. సో, ఇంకా అలా తిన్నాం. అండ్ ఇంకా ఒకే ఒక్క ఐటెం మిగిలిపోయిందనమాట. నేను ఎన్నో ఫుడ్ వీడియోస్‌లో చూసి దాని మీద చాలా ఇష్టం పెంచుకున్నాను. ఆప్రికాట్ డిలైట్. జనరల్‌గా నేను నా మనీతో నేను ఖర్చు పెట్టాలంటే కొన్ని అసలు ఎప్పటికీ తినను. ఇంకా ఇప్పుడు పార్టీ కాబట్టి ఈ రెస్టారెంట్‌కి రాకముందే నా ఫ్రెండ్‌కి చెప్పాను. ఒకవేళ ఆ రెస్టారెంట్‌లో ఆప్రికాట్ డిలైట్ ఉంటే నేను అది తింటాను అని చెప్పేసి. ఇప్పుడు వస్తే చూడండి, కూల్ డ్రింక్ తాగుతుంది కదా! తినకే జాబ్ వచ్చిందనమాట. తినే స్పాన్సర్ ఇప్పుడు. సో, మొత్తానికి ఆ రెస్టారెంట్‌లో ఆప్రికాట్ డిలైట్ ఉంది అనమాట. నిజంగా అందరికీ ఒక్కొక్క స్పూన్ ఇచ్చేసి మొత్తం అంతా నేనే తిన్నాను. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నాననమాట. మొత్తానికైతే నేనే కాదు, నాతో వచ్చిన మా వాళ్ళు కూడా నిజంగా సాటిస్ఫై అయ్యారు ఫుడ్‌కి. మాకైతే బాగా నచ్చిందనమాట. ఇంతకీ వీడియో స్టార్టింగ్‌లో నేను టీసీఎస్ ఎంప్లాయీ అయితే గనక ఈ రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలి అన్నాను కదా! అదెందుకు అంటే ఈ రెస్టారెంట్‌కి మనం వచ్చినప్పుడు మన ఐడీ కార్డ్ అంటే టీసీఎస్ ఐడీ కార్డ్ గనక తీసుకొస్తే మనకి 10% డిస్కౌంట్ వచ్చిద్ది. మాకైతే ఇదొక ఫ్రెండ్ చెప్పారనమాట. సో, నిజమో కాదో 100% మాకు కూడా తెలీదు. సో, ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి ఐడీ కార్డ్ అయితే తీసుకెళ్ళాము. మొత్తం తినేసాక బిల్ ఇచ్చారు. 2000 అయ్యింది. సరేలే జస్ట్ ఒక రాయేసి చూద్దామని చెప్పి వాళ్ళని అయితే అడిగాము ఐడీ కార్డ్ గురించి. సో, వాళ్ళు ఒకసారి ఐడీ కార్డ్ చెక్ చేశాక బిల్ మళ్ళీ మార్చి ఇచ్చారనమాట. సో, 10% డిస్కౌంట్ మెన్షన్ చేసి 2000 బిల్‌కి 1800 బిల్ చేసి ఇచ్చారు. నిజంగా భలే అనిపించింది. ఇంకా మిగిలిన బిర్యానీ అయితే నేను తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ తినేసాను. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు కూడా టీసీఎస్‌లో వర్క్ చేస్తే ఒకసారి వెళ్ళండి.